హై వ్యూవర్స్. రేవంత్ రెడ్డి ఇగో హట్ అయింది. సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు అల్లు అర్జున్, అందుకే అరెస్ట్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్లో హడావుడి చేస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా కేటీఆర్ సొసైటీలో కూడా చాలామంది అలాగే ఉన్నారు. మనం వీడియో కూడా పెట్టినప్పుడు అదే అన్నాను, ఏమని ఇందుక అరెస్ట్ చేసింది క్వశ్చన్ మార్కే ఇచ్చారు. నేను స్టేట్మెంట్ ఇవ్వాలి, అందుకే అరెస్ట్ చేశారని. నేను క్రాస్ చెక్ చేశాను. మిత్రులు ఫోన్ చేసి మా ఫ్రెండ్ని అడుగున్నాను, అరే సినిమాలో పోలీసులు హట్ చేసే విధంగా ఏదైనా సీన్ ఉందా అన్న. హట్ చేయటువంటి బాబాయ్, ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్లు సైతం వీడు ఉచ్చబోస్తే ఆ నీళ్ళలోనే మునుగుతారన్నట్టు చూపించాడు. పోలీస్ స్టేషన్ ఏకంగా వీళ్ళు ఎర్రచందనం దొంగలు పోలీస్ స్టేషన్లో ఉంటే వాడిని విడిపించుకోవాలంటే మా ఉద్యోగాలు పోతాయంటే వాళ్ళందరికీ లైఫ్ టైం సెటిల్మెంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ కొనేస్తాడు. పోలీసు వ్యవస్థ అంటే బానిసలు, పోలీసులు అంటే డబ్బులకు అమ్ముడుపోయే వాళ్ళు, పోలీసులు అంటే మేము ఏం చేసినా పడేవాళ్ళు. చాలా నీచంగా చూపించాడు పుష్ప 2 పోలీసులని. అందుకు వాళ్ళకి హట్ అయ్యారు బాబాయ్. అన్నింటికి మించి జరిగిన ఇన్సిడెంట్లో పోలీసుల తప్పిదం కూడా ఉంది. దాన్ని ఇప్పుడు హైలైట్ అవ్వకుండా ఉండాలంటే ముందు అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి. అదే ఇప్పుడు జరిగింది అని వాళ్ళు చెప్పారు. క్రాస్ చెక్ చేశారు. విజయ్ కుర్రాడు చాలా చక్కగా మాట్లాడాడు. పుష్ప సినిమాలో పుష్పరాజు హీరో ఉండొచ్చు, బట్ బయట రాజ్యాంగం హీరో. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కులు వర్తిస్తాయి. మొన్న పుష్ప సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు ఆ క్రౌడ్ ఏంటి, 8:45కి పుష్ప వచ్చేసి ఖైరతాబాద్ సర్కిల్ దగ్గర కనపడ్డాడు మాకు. మేము అదే మూమెంట్లో వస్తున్నాం. థియేటర్ దగ్గరికి వచ్చేటప్పటికి అతను వచ్చేసరికి అరౌండ్ 9:30 అరౌండ్ అవుతుంది. అంతసేపు వచ్చాడంటే ఎంత క్రౌడ్ని దాటుకొని వచ్చాడు. అంతటికి పోలీసులు ట్రాఫిక్ వాళ్ళు ఎంతమంది క్లియరెన్స్ ఇచ్చారు అంటే పోలీసులకు తెలుసు, రావద్దన్న వస్తుండని విషయం వాళ్ళకి తెలుసు. కానీ అక్కడ చూస్తే సంజయ్ థియేటర్ దగ్గర సరైన బ్యారికేడ్లు లేవు, టికెట్ ఉన్నోడెవడు టికెట్ లేనోడెవడు చెకింగ్లు లేవు, అండ్ లాఠీ చార్జ్ ఎవడబడితే వాడు. ప్రైవేట్ వాళ్ళు మళ్ళా పోలీసులు కూడా కాదు, ప్రైవేట్ వాళ్ళు అసలు లాఠీ చార్జ్ చేయొచ్చా, నేను లాఠీ తీసుకుంటా, నేను కొట్టొచ్చా, రూల్స్ ఒప్పుకో కదా. పోలీసుల వైఫల్యం ఉంది, అల్లు అర్జున్ వైఫల్యం ఉంది, సంజయ్ థియేటర్ యాజమాన్యం వైఫల్యం ఉంది, మైత్రి హోమ్ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్ వైఫల్యం ఉంది, అడుగడుగు నా వైఫల్యం. ఆఫ్ కోర్స్ సినిమాకి వెళ్ళినట్టు మా వైఫల్యం కూడా ఉంది. టికెట్లోనే మేము వెళ్ళాం, కానీ ఆ క్రౌడ్ అంతా చూసినప్పుడు వెనక్కి రావాల్సింది. బట్ టికెట్ 1100 రూపాయలు వెళ్ళకుండా ఎలా ఉంటుంది. మేము వెళ్ళున్నాం. మేము 35mm నేను చూశాను, 70mm ఆయన వచ్చినాడు. తొక్కిసాడు జరిగింది అక్కడే. లోయర్ బాల్కనీలో సంజయ్ థియేటర్ 70mmలో లోయర్ బాల్కనీ అప్పర్ బాల్కనీ వచ్చేసి ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటాయి అనమాట. మధ్యలో చిన్న బార్కెట్స్ టైప్ ఉంటాయి, అవి కూడా మనకి బ్రేక్ అయిపోయింది. సో ఈ వేలో అతను చెప్పిన నేను క్రాస్ చెక్ చేసిన మొత్తం తెలిసింది ఏంటంటే పోలీసుల వైఫల్యం అడుగడుగునా ఉంది, గవర్నమెంట్ వైఫల్యం అడుగడుగునా ఉంది. బెనిఫిట్ షోలు ఇచ్చి ప్రీమియర్లు ఇచ్చి సెక్యూరిటీ పెట్టాల. అంత పెద్ద క్రౌడ్ ఉంటే అది చూసుకుంటూ పోలీసులు పట్టించుకోవాలా. డే 1 నుంచి నేను చెప్తుంది ఇది చిక్కడపల్లి పోలీసు పక్కనే ఉండిద్ది అని. దెన్ వాళ్ళకి తెలియదా, ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం థియేటర్లే, అంత క్రౌడ్ ఉంది, వచ్చి ఫ్రీ అక్కడ క్రౌడ్ని క్లియర్ చేయరా, ట్రాఫిక్ క్లియర్ చేయరా. సో పోలీసుల వైఫల్యం స్పష్టంగా ఉంది. అండ్ బెనిఫిట్ షోలు ప్రీమియర్లకి అంతంత రేట్లు ఇచ్చి ఆ తర్వాత మీ ఇష్టం రావు ఎంజాయ్ చేయండి అన్నారు తప్ప క్రౌడ్ని కంట్రోల్ చేసిన బాధ్యత గవర్నమెంట్, వాళ్ళు చేయాలి. గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఉంది. మరీ ముఖ్యంగా వచ్చేసి ఎంత క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్ళిపోవాల్సింది అల్లు అర్జున్ వెళ్ళకుండా మరలా థియేటర్ లోపలికి వెళ్ళి ఉన్నాడు. సినిమా మొత్తం చూసే బయటికి వెళ్ళాడు. ఈ మధ్య తొక్కిసిన హడావుళ్ళు అల్లు అర్జున్ టీం తప్పు ఉంది, వాళ్ళ సెక్యూరిటీ తప్పు ఉంది, ప్రైవేట్ వాళ్ళది తప్పు ఉంది. మొత్తంగా చూస్తే అడుగుడు తప్పుల మీద తప్పులు ఉన్నాయి. ఇప్పుడు 1 by 1 అన్నప్పుడు అంతిమంగా కనిపిస్తుంది అల్లు అర్జున్ హైలైట్ అవుతుంది. అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కావచ్చు, బెయిల్ వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో మరలా బెయిల్ క్యాన్సిల్ అవ్వాలి, లోపలికి వెళ్లాల్సిందని చెప్పేసి పోలీసులు ఎఫర్ట్స్ పెడుతుంది కావచ్చు. ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు రేవంత్ గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే రేవంత్ ఆల్రెడీ చనిపోయింది, ఇప్పుడు పిల్లడు చావుబతుల మధ్య ఉన్నాడు. ఆ పిల్లడికి ఏమైనా ఫస్ట్ జనాలు అనేది రేవంత్ గవర్నమెంట్నే పోలీసులనే. ఈ మూమెంట్లో అల్లు అర్జున్ బయట కనుక ఉన్నాడంటే అడ్డంగా పోయి వెళ్ళపరివే. అదే మూమెంట్లో అల్లు అర్జున్ లోపల కనుక ఉన్నాడు అనుకోండి, కనీసం కొత్తలో గొప్ప ఏదో చేయాల్సింది చేశారనే ఫీలింగ్ జనాలకు వచ్చింది. సో అంతిమంగా ఏంటంటే గవర్నమెంట్ అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మరక లేకుండా చూసుకుంటారు. వాళ్ళ మీద మరకలు లేకుండా చూసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఏమైనా సరే చేస్తారనడానికి ఈ అల్లు అర్జున్ అరెస్ట్, అతను బెయిల్ క్యాన్సిల్ అవ్వాలని చెప్పేసి ఎఫర్ట్స్ పెట్టడం, ఇవన్నీ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి.